2 రోజుల పర్యటనలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. పోలవరం, అమరావతితో పాటు రాష్ట్ర అభివృద్ధికి కేటాయించవలసిన ప్రాజెక్టులు, రావాల్సిన నిధులపై వినతిపత్రం అందజేశారు. ఇవాళ కూడా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలువురితో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీల విషయంలో కేంద్రంతో ఏపీ ఇంకా పోరాడుతూనే ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కు సహకారం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు గురువారం ఉదయం 10 గంటల సమయంలో ప్రధానిని కలిసి వినతిపత్రం అందజేశారు. విభజన సమస్యలతో పాటు వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో దోపిడీ జరిగిందని, ఆర్థిక వసూళ్లు తగ్గిపోయాయని, ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదని చెప్పారు. జీతాలు, పెన్షన్లు, ఖర్చులు భారీగా పెరిగాయన్నారు. ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టడం, పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు, వనరుల కొరత కారణంగా రాష్ట్రం ఎంతో నష్టపోయిందన్నారు. ఇలాంటి పలు సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా చేయూత ఇవ్వడం మినహా మరో మార్గం లేదని ప్రధానికి నివేదించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి, విద్యుత్తు శాఖల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్లతో సీఎం చంద్రబాబు వేర్వేరుగా సమావేశమయ్యారు. గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పేందుకు 385 కోట్లు విడుదల చేయాలని, నిర్వహణకు 27.54 కోట్లు కేటాయించాలని, రాష్ట్రంలో ఐపీఎస్ల సంఖ్యను 79 నుంచి 117కు పెంచాలని అమిత్ షాను కోరారు. అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు మంజూరు చేయాలని, హైదరాబాద్, విజయవాడ, అమరావతి వరకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అభివృద్ధి చేయాలని, కుప్పం, హొసూరు, బెంగళూరు నుంచి 4 లేన్ల గ్రీన్ఫీల్డ్ హైవే, విశాఖ, మూలపేట నుంచి 4 లేన్ గ్రీన్ఫీల్డ్ కోస్టల్ హైవే ఏర్పాటుకు సహకరించాలని నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 4 పారిశ్రామిక నోడలను గుర్తించి విద్యుత్, రైల్వే, రోడ్డు కనెక్టివిటీ సదుపాయాలకు గ్రాంటు రూపంలో ఆర్థిక సహాయం చేయాలని పీయూష్ గోయల్ను కోరారు. ఆక్వా పార్క్ మంజూరు చేయాలని, హార్టికల్చర్ రైతులకు సబ్సిడీ పెంచేందుకు విధానాన్ని రూపొందించాలని, పీఎండీఎంసీ పథకం కింద 125.52 కోట్ల కేంద్ర ఓటాను విడుదల చేయాలని శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరారు. కర్నూలు నుంచి వైజాగ్ వరకు హెచ్వీడీటీ, ఐఎస్టీఎస్ లైన్ల ఆమోద ప్రక్రియను వేగవంతం చేయాలని, వైజాగ్, కాకినాడ గ్రీన్ హైడ్రోజన్ తయారీ కేంద్రంగా ప్రకటించాలని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు విజ్ఞప్తి చేశారు. ఇక సీఎం చంద్రబాబు ఇవాళ ఉదయం నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యంను కలవనున్నారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్లతో భేటీ కానున్నారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన వెంట ఉన్నారు.